రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అనంతపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చారిత్రక అవసరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులకు మత మార్పిడులకు లింకు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రకారము వారు వైద్యులుగా అటు రాష్ట్రం అటు సింగపూర్ రాష్ట్ర కంపెనీ రెండు కూడా మ్యూచువల్గా అగ్రిమెంట్ అయ్యి దాన్ని రద్దు చేసుకోవడానికి ఒప్పందం పడ్డామో, అటు సింగపూర్ నుంచి ఎవరైతే ఆ కంపెనీ ప్రతినిధులు ఉన్నారో దానికి సంబంధించిన స్వయాన మంత్రి ఈశ్వరన్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారితో దోస్తయి ఉన్నాడు, అతనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఈ రాష్ట్రంలో దీని నుంచి వైదొలుగుతున్నాము, అది కూడా మ్యూచువల్ కన్సల్ట్తోనే వైదొలుగుతున్నాము, దీంట్లో వస్తున్న బయటికి మాకు ఇంట్రెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి, ఇంతకంటే మిన్నగా ఇంకా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో మేము పెడతాము, ఆ ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మేము ప్రభుత్వంతో మేము తెగతెంపులు చేసుకోవట్లేదు, ముందుకెళ్తున్నామనే విషయాన్ని వారే చెప్పారు. వారు దాన్ని మాకు చెప్పలేక, దాన్ని విశదీకరించలేక, దీనికి బదులు ఇంకా మేము పెట్టుబడులు పెడతాం, మీతో మేము కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం, దయచేసి మేము పాత గవర్నమెంట్తో పడిన లోపభూయిష్టమైన అంగీకారాలు మేము చెప్పలేము, బయటికి మమ్మల్ని విడిచిపెట్టండి అని చెప్పని గౌరవప్రదంగా కన్సెంట్తోనే మ్యూచువల్ కన్సెంట్తోనే వైదొలుగుతున్నామని చెప్పి చెప్పుకున్నాం. ఇది వాస్తవం.